ఆర్గానిక్ టమాటాలతో ఎగ్ కర్రీ. ఆయిల్ వేడొచ్చింది, ఇలా వేసి ఒలిసి పెడతాను. ఒలిసి పెట్టిన తర్వాత వేయించుతానండి. అలా ఒలిసి పెట్టి వేయించితేనే మనకు కొంచెం ఉప్పు కారం లోపలికి వెళ్తుంది, తినాలనిపిస్తుంది. ఎగ్స్ డైలీ బాయిల్ చేసి తింటాం కదా, బోర్ కొడుతుంది కదా. కూర టైంలో ఇలాగ వేయించుకుంటే బాగుంటుందండి. ఏగేసేయండి, ఏగినవి తరువాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా ఏగిపోయింది. మందులేని పంట టమాటాలు ఉన్నాయి కదండి, అవి కోసాను, అవి వేస్తానండి. చూడండి, కూరలో ఇలా 1/2 కేజీ ఉంటాయండి గుడ్లు. టమాటా వండుతున్నాను కదా, దానికి ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, నేను పట్టించిన పసుపు వాడేస్తున్నానండి ఈ రోజు నుంచి. అది సరే అండి. గుడ్లు కూరకి ఎంత మగ్గిపోయినాయో, 5 మినిట్స్ కూడా పట్టలేదండి మగ్గిపోవడానికి. అంత ఈజీగా మగ్గిపోయి ఎంత గ్రేవీగా వచ్చిందో. నేను వాటర్ గీటర్ ఏమి వేయలేదండి. ఎంత గ్రేవీ ఉందో చూడండి. ఈ ఎగ్స్ ఇందులో వేసేస్తున్నాను. కొంచెం 5 మినిట్స్ ఉడికితే బాగుంటుంది కదా. అంత పులుపు, కారం, ఉప్పు అన్నీ పట్టేస్తుంది. ఇప్పుడు కారం కూడా వేస్తాను. పుల్లగా ఉందండి టమాటా, అందుకే ఎక్కువ కారం పట్టేటట్టుగానే ఉంది, అందుకే ఎక్కువ వేస్తున్నాను. టమాటా పులుపు ఉండటం వల్ల మన ఆర్గానిక్ పంట కదా, అందుకే పులుపు ఎక్కువ ఉన్నాయి టమాటా, అందుకు కారం ఎక్కువ పడుతుంది. రెడీ అయిపోయిందండి టమాటా. ఎంత టేస్ట్గా ఉందో తెలుసా అండి. ఈ ఎగ్స్ కర్రీ తినేయాలనిపిస్తుంది వేడివేడిగా. మా అన్నయ్య గారు, వదిన గారు వస్తున్నారని మన ఆర్గానిక్ టమాటాతో ఎగ్స్ కర్రీ చేశానండి. చూడండి ఎంత టేస్ట్గా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. మళ్ళీ ఆర్గానిక్ పసుపు కూడా వేసానండి. నవ్వుకోకండి, వేసేసిన కూర టేస్టీ ఆర్గానిక్ మా మిద్దె తోట టమాటాలతో ఎగ్ కర్రీ అండి. ఏదో స్పెషలా ఎగ్ కర్రీ అనుకోవచ్చు, నాకు స్పెషలేనండి. నేను ఆర్గానిక్ టమాటాతో వండాను కాబట్టి నాకు స్పెషలే అండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ అనండి. ఆర్గానిక్ మిద్దె తోట టమాటాలతో ఎగ్ కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ కూరలో నేను ఎన్ని ఎగ్స్ వేసానో చెప్పండి, మీరే కామెంట్ పెట్టండి.